హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దట్ ఈజ్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది వచ్చేసరికి ఒక మార్నింగ్ లాగ్ అనమాట. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఉండదేమో. శుక్రవారం లాగండి. శ్రావణ మాసం కదా, శ్రావణ శుక్రవారం, ఇది రెండవ శుక్రవారం. అయితే నేను హడావిడిగా అయితే ఏమీ చెయ్యనండి. చాలామందికి శ్రావణ మాసం, శ్రావణ శుక్రవారాలు అనగానే కొంచెం ఎక్కువ హడావిడి చేస్తారు కదా. అంటే వాళ్ళకి అలవాటేమో. నేనైతే చాలా సింపుల్గా చేసుకుంటా అండి. ఏదైనా అంతే. శ్రావణ మాసం కానీ, కార్తీక మాసం కానీ, తర్వాత నేను చేసే శనివారాలు కానీ, ఏదైనా సరే నేను ఎంత చేయగలనో ఎక్కువ ఆడంబరం పోకుండా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో దీపారాధన చెయ్యాలి, నిత్య దీపారాధన చేయాలి అంటే ఎలా చేస్తానో, లేదంటే కొంచెం ఏదైనా ఫెస్టివల్స్ అట్లా ఉన్నాయి, ఇంకొంచెం ఏదైనా రోజు చేసేదానికంటే ఇంకొంచెం బెటర్గా ఏమన్నా, కొంచెం మంచిగా ఏమైనా చేయాలి అనుకుంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎలా అయితే నడిచిద్దో అలానే చేసుకుంటా అండి. ఎక్కువ ఆడంబరాలు, ఎక్కువ హడావిడి అయితే చేయను. చాలా సింపుల్గా ఉంటాయి నేను చేసే పూజలు కూడా. అంటే చాలామంది చాలా చేసేస్తున్నారండి. అవన్నీ అయితే నా వల్ల కాదు. నేను ఎంత చేయగలనో అంత అయితే చేసుకుంటున్నాను అనమాట. ఈరోజు శుక్రవారం కొంచెం ఎర్లీగా నిద్రలేద్దాం అనుకున్నాను. అలానే లేచాను కూడా. టైం వచ్చేసరికి 5:30 అండి. అంతకుమించి ఎక్కువ కూడా ఏం అవ్వట్లేదు. అంతకుముందు ఏంటంటే ఈ వర్షాలు పడేటప్పుడు కొంచెం చీకటిగా ఉండేది. ఆ టైంకి 5 తర్వాత 5:30 లోపల ఏంటంటే కొంచెం మసకగా చీకటిగా ఉండేది. కానీ ఇవాళ మాకు ఎండలు బాగా వేస్తున్నాయి. మరి మీ సైడ్ ఎలా ఉందో నాకు తెలియదు. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో నాకు తెలియదు కదా. నేను చాలా రోజుల నుంచి అడుగుతున్నానండి, నా వీడియోస్ అసలు ఎక్కడి వరకు వెళ్తున్నాయి, ఎవరెవరు చూస్తున్నారు, ఎంతవరకు రీచ్ వస్తుంది అనేది తెలుసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. కానీ ఇంకా నేను మర్చిపోతూ ఉన్నానన్నమాట అడగడం. మీరు చెప్పండి అబ్బా, నా వీడియోస్ ఎక్కడి వరకు వెళ్తున్నాయి, మీరు ఏ ఊరు నుంచి నా వీడియోస్ని చూస్తున్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటా అనమాట. ఓహో, అక్కడ వరకు వెళ్తున్నాయి ఆ వీడియోస్, వీళ్ళు చూస్తున్నారా అనేది నాకు కూడా ఒక ఐడియా ఉంటుంది. ఎందుకంటున్నాను అంటే చాలామంది మేము తెనాల నుంచి చూస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు. ఎవరెవరు ఏంటి, ఎంతమంది ఉన్నారు అసలు తెనాల్లో చూసేవాళ్ళు అనేది నాకు తెలియట్లేదు అనమాట. అందుకే ఈరోజు తెలుసుకుంటానబ్బా, ఎవరెవరు తెనాల నుంచి ఎవరెవరు చూస్తున్నారు, మీరు ఎక్కడి నుంచి, అంటే చుట్టుపక్కల ఊళ్ళు కానీ ఇంకొంచెం దూరం నుంచి ఎవరెవరు మన వీడియోస్ని, మన వ్లాగ్స్ని ఫాలో అవుతున్నారో, నన్ను ఎవరెవరు ఇష్టపడుతున్నారో నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను. అందుకనే అడుగుతున్నాను అనమాట. ఎక్కడెక్కడ చూస్తున్నారో కామెంట్ చేయండి, ఏ ఊరు నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. తర్వాత పొద్దున్నే లేచి మనం చేసే రొటీనే అనమాట. అయితే మొత్తం ఊడ్చుకొచ్చేసాను, కడిగేసాను. అంటే కడిగేటప్పుడు వాటర్ పోవాలి అంటే మనం చీపిరితో ఊడుస్తాం కదా. మొత్తం మళ్ళీ ముగ్గేసుకోవాలి అని అంటే వాటర్ ఉందనుకోండి, ముగ్గేసుకుంటే అంత మంచిగా ఉండదు. అందుకని చెప్పేసి మొత్తం వాటర్ పోసేసిన తర్వాత చీపిరితో చిమ్ముతాను కదా. చాలా బర్డ్స్ అండి. నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా బర్డ్స్ని క్యాప్చర్ చేయాలి అని చెప్పేసి. కానీ ఈరోజు నేను బర్డ్స్ని అయితే క్యాప్చర్ చేయలేదు. కానీ అవి అరుస్తూ ఉన్నాయి అనమాట. నేను పొద్దున్నే నా పనులు నేను చేసుకున్నంటే అరుస్తున్నాయి. నాకు ఎందుకనే ఉన్నట్టుండి ఒక పల్లెటూరు వాతావరణంలో ఉన్నానన్న ఫీలింగ్ వచ్చేసిందనమాట. అలా బాగుంటుంది కదండి. పొద్దున్నే లేచి మన పనులు మనం చేసుకున్నంటే ఇట్లానే కోళ్ళు కానీ, చిన్న బర్డ్స్ కానీ అవన్నీ చక్కగా అరుస్తూ ఉన్నాయి అనుకోండి, ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా. మీరు కూడా వినండి. నాకైతే చాలా హ్యాపీగా ఉందబ్బా ఈరోజు. చూడగానే అట్లా వినంగానే నాకు ఎందుకో హాయిగా అనిపించింది. భలే ఉంది అని చెప్పేసి అనుకున్నా. మీలో ఎంతమందికి ఇష్టం అలాగా? నాకైతే చాలా ఇష్టం. అట్లా బర్డ్స్ అరుస్తూ ఉంటే ఎందుకనో తెలియని ఒక ప్రశాంతత అనేది వస్తూ ఉంటుంది అనమాట. గుడికి వెళ్ళినప్పుడు మనకి గుళ్ళో గంట కొట్టినప్పుడు ఆ రిథం ఉంటుంది చూశారు, అది విన్నప్పుడు కానీ, లేదంటే ఇలా బర్డ్స్ అరుస్తున్నప్పుడు కానీ, లేదంటే పొద్దున్నే లేవగానే మనం ఇంట్లో ఏమైనా లలితా సహస్రనామం కానీ, లేదంటే
ఏవో ఒక సుప్రభాతాలు కానీ దేవుడికి సంబంధించినవి ఏమైనా కొంచెం పీస్ఫుల్గా ఉండేవి మ్యూజిక్ ఏదైనా వింటున్నప్పుడు మనకి ఎంత ఎంత హాయిగా ఉంటుందో, నాకు పొద్దున ఇలా బర్డ్స్ అరుస్తుంటే కూడా నాకు అంతే అనిపించింది అనమాట. బాగుంది, ఈ శ్రావణ శుక్రవారం మంచిగా స్టార్ట్ చేశాను అని చెప్పేసి అనిపించింది. నన్ను ఇంతలా సపోర్ట్ చేసి మీ ఇంటి ఆడపిల్లగా అనుకొని నాకు మంచి మంచి కామెంట్స్ పెడుతున్న వాళ్ళందరికీ, నా వీడియోస్ చూస్తూ ఇలా చేయాలి అలా చేయాలి ఇలా ఉండాలి అలా ఉండాలని నాకు సజెషన్స్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికీ అయితే థ్యాంక్స్ చెప్పాల్సిందే. ఏమైనా తెలియకపోతే చక్కగా చెప్తున్నారు. ఈ మధ్య ఇన్స్టాలోకి వచ్చి నాకు కామెంట్స్ పెడుతూ ఉన్నారనమాట. మహి ఇలా ఉండాలి అలా ఉండాలి, ఇది నువ్వు ఇలా చేసావు కదా ఇలా బాగుంది అని సజెషన్స్ ఇచ్చేవాళ్ళు కొంతమంది. నేను చేసే పనులు చూసి చాలా బాగా చేసుకుంటున్నావు అని చెప్పేవాళ్ళు కొంతమంది. పిల్లల గురించి అండి, చైత్రాన్ని ఎక్కువ అడుగుతూ ఉంటారు, చైత్ర క్యూట్గా ఉంది అది ఇది అని చెప్పేసి అంటూ ఉంటారు. పిల్లల గురించి కొంతమంది అలా మాట్లాడుతూ ఉన్నారండి. నాకైతే చాలా హ్యాపీగా ఉందన్నమాట. అట్లా ఒక ఫ్యామిలీ లాగా మీరు అందరూ నన్ను అట్లా ట్రీట్ చేసి నాకు మంచి మంచి సజెషన్స్ ఇస్తున్నందుకు, నన్ను ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఇంట్లో మొత్తం అంతా క్లీన్ చేసుకున్న తర్వాత పిల్లల్ని రెడీ చేశానండి ఫస్ట్. ఎందుకంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి, వాళ్ళకి టైం అవుతుంది కాబట్టి వాళ్ళని రెడీ చేశానంటే ఇంకా వాళ్ళు ఏదైనా ఫుడ్ తినేసి వెళ్ళిపోతారు కదా, టిఫిన్ అట్లా చేసేసి, అందుకని వాళ్ళని రెడీ చేశానమాట. ఇంకా శుక్రవారం అయ్యేసరికి ఇద్దరికి సివిల్ డ్రెస్ ఉంటుంది, శ్రావణ మాసం కాబట్టి ఇంకా అట్లా రెడీ చేశాను పొద్దున్నే. వీళ్ళిద్దరికీ అండి చిన్న చిన్న విషయాలకి అసలు ఏం గొడవలు అవుతాయో నాకైతే తలనొప్పి వస్తుంది. మనం ఇన్వాల్వ్ అయితే వాళ్ళు బాగానే ఉంటారు. నేను ఇందాక ముగ్గేసాను కదా, ఆ ముగ్గు నేను కంప్లీట్గా చూపించలేదు. ఇప్పటికే నాకు ఎందుకో వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి అనిపించింది అనమాట. అందుకని అదంతా కూడా కట్ చేశాను. ఈరోజు శుక్రవారం కాబట్టి పీట ముగ్గు అయితే వేసాను. నేనైతే అలానే అంటాను, మా ఇంట్లో మా అమ్మ అలానే పిలిచేది. మరి ఏమంటారో ఏంటో మీరే చెప్పాలి. మేమైతే పీట ముగ్గు శుక్రవారం ముగ్గు అని అంటాము. శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం వచ్చింది కాబట్టి ఇట్లా చక్కగా పీట ముగ్గేసి పసుపు కుంకుమ అయితే వేసానండి. పువ్వులు కూడా వేస్తాను మామూలుగా అయితే. ఇంక ఈరోజు ఏంటంటే పువ్వులు వేసిన తర్వాత నేను వీడియో తీయలేదనమాట. ఇంకా వేసినా కూడా ఏంటంటే గాలికి వెళ్ళిపోతున్నాయండి, సరిగా ఉండట్లేదు. అందుకని చెప్పేసి సరే పసుపు కుంకుమ వరకు వేద్దాంలే అని చెప్పేసి అంతవరకు వేసి వీడియో తీసుకున్నాను. ఆ తర్వాత ఏదో 1-2 రెమ్మలు వేసానండి, ఎక్కువైతే పువ్వులు ఏమి వేయలేదు. చూసారా ఎండ ఎలా ఉందో, అసలు పగలంతా ఇంట్లోనే ఉండలేకపోతున్నాం అనమాట, అంత ఎండ వచ్చేస్తుంది. ఇంకా పిల్లలు అయితే రెడీ అయిపోయారండి, వాళ్ళని కూడా స్కూల్కి పంపించేసానంటే నా రిమైనింగ్ పనులు అయితే చేసుకోవచ్చు. నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. ఇంట్లో క్లీనింగ్ పనులన్నీ అయిపోయిన తర్వాత పిల్లల పని చూశాను అని చెప్పాను కదా, లేదు, ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత క్లీనింగ్ పనులు నేను మా ఆయన కూడా ఫ్రెష్ అయిపోయి గుడికి వెళ్ళేసి వచ్చామండి. అది మర్చిపోయాను, నేను ఆ బిట్ ఏమి షూట్ చేయలేదు నిజం చెప్పాలి అని అంటే. రోజు ఏం వీడియో తీయనులే, గుడికి వెళ్తున్నాము వస్తున్నాము అని చెప్పేసి ఎందుకు మీకైనా బోర్ కొడుతుంది అంటే, నా డైలీ రొటీన్లో గుడికి వెళ్ళి రావడం అనేది ఒకటి నేను యాడ్ చేసుకున్నాను కొన్ని రోజులు. అందుకని చెప్పేసి మరీ రోజు చూపించిన రోజు చెప్పినా కూడా మీరు బోర్ ఫీల్ అవుతారని చెప్పేసి మేము ఆ గుడికి వెళ్ళిన క్లిప్స్ కానీ అవన్నీ కూడా ఏమీ షూట్ చేసుకోలేదన్నమాట. గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత నేను పిల్లల్ని రెడీ చేశాను. ఈరోజు ఒక విషయం మాట్లాడతా అండి. దేని గురించి అంటే, ఆల్రెడీ నిన్నటి వీడియోలో నేను మాట్లాడేశాను గివ్ అవే గురించి. నాకు ఇన్స్టాలో ఈ మధ్య నాకు యూట్యూబ్లో కామెంట్స్ పెట్టేదానికంటే కూడా చాలామంది కనెక్ట్ అయిపోయి ఇన్స్టాలో మాట్లాడుతున్నారండి. నేను ప్రతిసారి చెప్తున్నాను కదా అని చెప్పేసి ఏం బోర్ ఫీల్ అవ్వకండి. నా ఉద్దేశం ఏంటి అంటే, నేను మీతో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాను, నా సబ్స్క్రైబర్స్ని నా ఫ్యామిలీ మెంబర్స్ లాగా నేను ఎలా ట్రీట్ చేస్తున్నాను, వాళ్ళు నన్ను ఎంత దగ్గర తీసుకున్నారు, ఎంత ఇంట్లో మనిషిలాగా మీరు తీసుకున్నారు అనే దాని గురించి చెప్పాలని నా ఉద్దేశం అంతే. అయితే నిన్న నాకు చాలామంది గివ్ అవే అనౌన్స్ చేసిన తర్వాత పర్సనల్గా వచ్చి, అక్క నా నేమ్ ఎందుకు తీయలేదు, నా పేరు ఎందుకు చెప్పలేదు, నేను కూడా పార్టిసిపేట్ చేశాను కదా గివ్ అవేలో, నాకు కూడా శారీ ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అన్నారండి. నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యానండి. మీకన్నా ఎక్కువ నేను ఫీల్ అయ్యాను, అర్రే ఇంతమందికి ఇవ్వలేకపోయానే అని చెప్పేసి. అయితే చూద్దామండి, నేను మళ్ళీ ప్లాన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మిస్ అయిన వాళ్ళు ఎవ్వరూ కూడా డిసప్పాయింట్ అవ్వద్దు, ఫీల్ అవ్వద్దండి. మనం రెగ్యులర్గా ఇస్తూనే ఉంటాం కాబట్టి మళ్ళీ మీరు పార్టిసిపేట్ చేయండి. అదే నేను చెప్తున్నాను కదా, ఫస్ట్ ఎవరుంటే వాళ్ళకే. అందుకని మీరు ఫాస్ట్గా మన వీడియోస్ని కొంచెం ఫాస్ట్గా చూడండి, ఫాస్ట్గా కామెంట్స్ పెట్టండి, ఫాస్ట్గా గివ్ అవేలో ఉన్న రూల్స్ అన్నీ కూడా ఫాలో అవ్వండి. చక్కగా మంచి చీరనైతే తీసేసుకోండి, నేనైతే పంపించేస్తాను. ఇంకొకటి, నాకు గివ్ అవేలో 5 మెంబర్స్ని తీసాను కదా,
కదా, 5 మెంబర్స్లో 4 మెంబర్స్ మాత్రమే రియాక్ట్ అయ్యారండి. నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టారు, ఇంకొకరు మాత్రమే అలానే ఉన్నారు. ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే మీరు కూడా మీ డీటెయిల్స్ పంపించండి, నేను త్వరలో శారీ అయితే మీకు పంపిస్తాను అనమాట. లేట్ చేయకండి. శ్రావణ మాసంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి ఆడవాళ్ళు కదా అందులోనూ. అంటే నేను కావాలని ఆడవాళ్ళనే సెలెక్ట్ చేసింది కాదండి. ఫస్ట్ ఎవరైతే రియాక్ట్ అయ్యారో, ఎవరైతే షేర్ చేశారో వాళ్ళని మాత్రమే తీశాను. వాళ్ళల్లో అందరూ లేడీసే ఉన్నారు. చాలా సెంటిమెంట్గా ఫీల్ అయ్యారండి. నాకు పర్సనల్గా ఎన్ని మెసేజెస్ చేశారో అసలు. శ్రావణ మాసం, శ్రావణ శుక్రవారం రోజు నా నేమ్ వచ్చింది అంటే నేను చాలా లక్ ఉంది నాకు అని నేను ఫీల్ అవుతున్నాను, అమ్మవారే ఇచ్చినట్టుగా ఉంది, అది ఇది అని చెప్పేసి చాలా మాట్లాడారు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను అంత ఆలోచించలేదండి. శ్రావణ మాసం, శ్రావణ శుక్రవారం రోజు వాళ్ళ నేమ్స్ నేను అనౌన్స్ చేస్తున్నాను, వాళ్ళు ఇంత రియాక్ట్ అవుతారనైతే నేను అస్సలు అనుకోలేదనమాట. నేనేదో క్యాజువల్గా గివేవే ఒకటి ఇచ్చాను, వాళ్ళ నేమ్స్ వచ్చాయి. సెలెక్ట్ అయిన వాళ్ళకి, విన్ అయిన వాళ్ళకి నేను శారీ పంపిస్తాను, నేను అంతవరకే ఉన్నాను. కాకపోతే ఏంటంటే నేను మీతో కొంచెం ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వడానికి ఈ గివేవే అనేది నాకు హెల్ప్ అయింది, మీతో ఇంకొంచెం బాండింగ్ పెంచుకోవడానికి హెల్ప్ అయింది. అంతేగాని ఇంత సెంటిమెంట్గా ఫీల్ అవుతారని నేనైతే అస్సలు అనుకోలేదు. ఇంత లక్ ఉన్నట్టు, ఇంత హ్యాపీగా ఫీల్ అవుతారని నేను, అంటే చీర వస్తుంది, విన్ అయ్యామంటే ఎవరికైనా హ్యాపీగానే ఉంటుంది, కానీ అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతున్నారనమాట. నిజంగా నేను మీ హ్యాపీనెస్ చూసి నేను ఇంకొంచెం ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. ఇంకొకరు ఉన్నారు, వాళ్ళు మాత్రం కొంచెం రియాక్ట్ అవ్వండి. ఈ వీడియో చూస్తున్నట్లయితే మన బిజినెస్ నెంబర్కి ఒక్కసారి హాయ్ అని మెసేజ్ చేసి నేను ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాను. దాన్ని బట్టి మీ శారీ అయితే మీకు వచ్చేస్తుంది అనమాట. తర్వాత పిల్లలకి చపాతీ బంగాళదుంప కర్రీ చేశానండి ఈరోజు. చేసిన తర్వాత వాళ్ళకి పెట్టేసి వాళ్ళనైతే పంపించేశాను. నాకు మీరు అనొచ్చు పొద్దున్నే పూజ చేస్తే మంచిది అని చెప్పేసి, నేను ప్రతిసారి చెప్పేదండి. నా పిల్లలు చూశారు కదా, చాలా చిన్న పిల్లలు, నేను ఆ పిల్లల్ని చూసుకోవాలి, ఇంట్లో చూసుకోవాలి, అన్నీ చేసుకుంటూ నేను తెల్లవారుజామున 4:30కి 5ంటికి పూజలు చేయాలి అంటే నా వల్ల అస్సలు కాదండి. నేను ఒక్క పడవ మీద కాలేయలేదు, మీరు చూస్తూనే ఉన్నారు. ఇన్స్టాని బ్యాలెన్స్ చేసుకుంటున్నాను, యూట్యూబ్ని చూసుకుంటున్నాను, పిల్లలు, ఇల్లు, బిజినెస్ అని ఇన్ని నెత్తిన పెట్టేసుకుని నాకు అసలు మినిమం ఖాళీ ఉండట్లేదు అనమాట. అందుకని చెప్పేసి నేను అంత పొద్దున్నే అయితే చేయలేనండి. అందుకని కొంచెం పనులన్నీ అయిన తర్వాత, పిల్లల్ని సెట్ చేసిన తర్వాత, ఇంట్లో పనులన్నీ చూసుకున్న తర్వాత, పనులన్నీ అంటే కొన్ని పక్కన పెడతానండి, కొన్ని ఉంటాయి, కానీ మెయిన్ చేయాల్సినవన్నీ ఇంట్లో పనులు చూసుకొని అప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి కూర్చుంటాను. నిజం చెప్పాలంటే మాకు దైవ దర్శనం పొద్దున్నే అయిపోద్ది, గుడికి వెళ్ళి వస్తాం కాబట్టి. కానీ ఇంట్లో దీపం మాత్రం నేను అన్నీ చూసుకొని టైం చూసుకొని చేసుకుంటాను అనమాట. ఇంకా నేను ఇంతే చేయగలనండి, నేను అంతకు మించి చేయలేను, నా వల్ల కాదు. నేను ఎంత చేయగలనో అంతా చేసుకుంటాను. ఇంకా అదంతా నాకెంత ఇస్తారు, ఎంత ఇస్తారు, ఎంతవరకు ఉంటుంది, ఇక అదంతా దేవుడి మీద భారం. నేనైతే మనస్ఫూర్తిగా ఎలాంటి కల్మషం లేకుండా, ఎలాంటి కుళ్ళు లేకుండా చక్కగా కూర్చుంటాను. నేను చేయగలిగిన అలంకరణ నేను చేసేసుకుంటాను, పూజ చేసుకుంటాను అనమాట. ఇంతే. తెల్లవారుజామున చెయ్యాలి అని అంటే నాకు ఈ పిల్లలతో అస్సలు అవ్వదండి. నేను ఎంత చేయగలనో అంతా చేసుకుంటున్నాను. జెన్యూన్గా ఉంటానండి, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, నేను అప్పుడే లేచాను, నేను ఇప్పుడే లేచాను, నేను ఇంట్లో చేసుకుంటున్నాను అని లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు అయితే నేను చెప్పలేను అనమాట. నేను ఇలానే చేసుకుంటున్నాను. నేను పూజ చేసుకునేసరికి చాలా లేటే అయ్యిద్ది నిజం చెప్పాలి అని అంటే. మరి ఏం చేయని చెప్పండి, నాకు అలానే కుదిరిద్ది, నేను అలానే చేసుకుంటా. తర్వాత వచ్చేసరికి ఈరోజు నైవేద్యంగా పులిహోర అయితే చేశానండి. లాస్ట్ టైం వీడియోలో నేను షేర్ చేశాను కదా అని చెప్పేసి ఈసారి పులిహోర అయితే నేను ఈ వీడియో ఏమీ తీయలేదు, జస్ట్ నేను నైవేద్యంగా పెట్టింది మాత్రమే తీసానమాట. కొబ్బరికాయ ఈరోజు మాత్రం కొంచెం రౌండ్గా పగిలింది, ఎలాంటి అవన్నీ ఏమంటారు క్రాక్లు అవన్నీ ఏం లేకుండా చక్కగా పగిలింది అనమాట. ఇలాంటివి చూస్తున్నప్పుడు ఏంటంటే కొంచెం ఏదో మంచి జరుగుతుంది అని చిన్న చిన్న సెంటిమెంట్స్ అనమాట. అవి ఎలా జరిగాయి ఏంటి అనేది పక్కన పెడితే, ఇంకొకటి దేవుడి ఫోటోలకి పువ్వులు పెట్టినప్పుడు అవి ఏమైనా జారి పడిపోయి ఇలాంటివన్నీ చూసినప్పుడు అవి నిజంగానే పడ్డాయా లేదంటే ఇంకోటి మనం సరిగ్గా పెట్టకపోతే పడ్డాయా అనేది కూడా మనం ఆలోచించాం. కానీ అలాంటివి చూసినప్పుడు కొంచెం హ్యాపీగా ఉంటుంది. ఈరోజు నేను కూడా కొబ్బరికాయ మంచిగా పగిలేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. దేవుడి దగ్గర నుంచి అయితే పక్కకు రావాలని నాకు అస్సలు అనిపించలేదు, అందుకనే కూర్చున్నాను అలానే. నైవేద్యంగా పెట్టిన ప్రసాదం తీసుకొని తింటా ఉన్నాను అనమాట అక్కడే కూర్చొని. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నేను వీడియో స్టార్టింగ్ చెప్పాను కదా, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కామెంట్ చేయండి. తెనాలి వాళ్ళైతే ఎవరెవరు ఉన్నారో తెలుసుకుంటాను, కామెంట్ చేసేయండి. మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.